ఇక ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో 32వ రోజు మధ్యాహ్నం తర్వాత మరో మృతదేహం బయటపడింది. రెస్క్యూ ఆపరేషన్ రెండో మృతదేహాన్ని వెలికి తీసినట్లు జిల్లా కలెక్టర్ భాదవత్ సంతోష్ చెప్పారు. మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ అని నిర్ధారించామని చెప్పారు. దాదాపు 18 దేశ అత్యున్నత రెస్క్యూ బృందాలు ఉన్నతాధికారులు గడిచిన 30 రోజులకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారని చెప్పారు. ఇక సొరంగంలో 13.5 కిలోమీటర్ల సమీపంలో మినీ జేసీబీ ద్వారా మట్టిని ఇతర శకలాలను తొలగిస్తుండగా మృతుడు మనోజ్ కుమార్ చెయ్యి బయటపడిందని తెలియజేశారు. దీంతో రెస్క్యూ బృందాలు దాదాపు 4 గంటలు శ్రమించి మృతదేహాన్ని వెలికి తీశారని తెలియజేశారు. అనంతరం మృతదేహాన్ని వాహనంలో పోస్ట్ మార్టం నిమిత్తం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పుకొచ్చారు. ఇక పోస్ట్ మార్టం అనంతరం డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నట్లు తెలియజేశారు. ఎస్ఎల్బిసి సహాయక చర్యల్లో భాగంగా రెండవ మృతదేహాన్ని కూడా గుర్తుపట్టడం జరిగింది. హాస్పిటల్ పంపించి అక్కడ రిమైనింగ్ ఫార్మాలిటీస్ పోస్ట్ మార్టం అన్ని కంప్లీట్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో దీనికి మనము ఒక రెవెన్యూ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక హెల్త్ డిపార్ట్మెంట్ అంబులెన్స్ తో పాటు పంపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేదాకా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. దాంట్లో సీఎం గారు ఈ ఫ్యామిలీ మెంబర్స్ కి 25 lakhs ఎక్స్గ్రేష్ చేయమని కూడా ఆదేశాలు కూడా ఆ ప్రకారంగా ఫ్యామిలీకి మనం 25 lakhs ఎక్స్గ్రేష్ కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కి అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ లోపల ఉన్న 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సర్చ్ చేసే కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయాలి, వాళ్ళందరినీ కూడా తీసుకురావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రకారంగా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. 4 ఎక్స్కవేటర్స్ లోపల పనిచేస్తున్నాయి. సో ఈ ఎక్స్కవేటర్స్ ఇంతకుముందు పనిచేయడానికి కష్టం ఉండేది, ఇప్పుడు కొంచెం పనిచేస్తున్నాయి కాబట్టి రెస్క్యూని ఇంకా స్పీడప్ చేసి మిగతా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడానికి అంతా రెస్క్యూ టీమ్స్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నల్లో మరో మృతదేహం బయటపడింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, ఇంకా ఎన్ని మృతదేహాలు ఉన్నాయి, ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? ఎస్ఎల్బీసీ టన్నల్లో గత 32 రోజులుగా సహాయ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 8 మంది 32 రోజుల క్రితం ఎస్ఎల్బీసీ టన్నల్లో పనులు జరుగుతుండగా ఒక్కసారిగా లోపలున్న ఏదైతే పైభాగం కూలడంతో భారీ ఎత్తున నీటి ప్రవాహంతో భారీ ఎత్తున మట్టిలో దాదాపు 8 మంది కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రమాదం జరిగి 15 రోజుల తర్వాత గురుప్రీత్ సింగ్ మృతదేహం ఒకటి లభ్యమైంది. మరో 15 గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించిన 15 రోజులకు మళ్ళీ ఈ రోజు ఒక మృతదేహాన్ని అయితే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే బయటకు తెచ్చాయి. అయితే ఏదైతే కన్వేర్ బెల్ట్ సమీపంలో TBM శకలాల కింద ఈ మృతదేహం కనుగొన్నట్టు కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందాలు చెప్తున్నాయి. ముందుగా ఏదైతే ఈ మృతదేహం సంబంధించి చెయ్యి బయటపడడంతో అక్కడ దుర్గంధం వాసన రావడంతో అక్కడ తవ్వకాలు ప్రారంభించారు. అక్కడే ఏదైతే ప్రాజెక్ట్ మేనేజర్ మనోజ్ కుమార్దిగా ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి, ఇతను జయప్రకాష్ అసోసియేట్స్ లో పనిచేస్తున్నాడు అని కూడా మనకు తెలుస్తుంది. అయితే పూర్తి సమాచారం మాత్రం ఇంకా తెలియలేదు. బాడీని అయితే బయటికి తెచ్చి అచ్చంపేట అక్కడి నుంచి నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ బృందాలు నిరంతరం సహాయ చర్యలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు దేశంలోని అత్యుత్తమ 18 విభాగాలకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ బృందాలు ఈ టన్నెల్ లోపల సహాయ చర్యలు నిమగ్నమై ఉన్నాయి. 32 రోజులుగా సహాయ చర్యలు కొనసాగుతున్నప్పటికీ లోపల ఉన్న నీటి ఊట భారీ ఎత్తున బురద కొంత అడ్డంకులు సృష్టించినప్పటికీ ఇవన్నీ అధిగమించుకుంటూ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని కూడా మనం చెప్పొచ్చు. అయితే గల్లంతైన 8 మందిలో ఈ రోజు దొరికిన మృతదేహంతో 2 మృతదేహాలు లభ్యమైనట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మరో 6 జాడ కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా మనం చెప్పొచ్చు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎస్ఎల్బీసీ టన్నల్ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ పై కూడా పూర్తి స్థాయి అధికారులతో రెస్క్యూ ఆపరేషన్ బృందాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే 30 రోజులుగా గత నెల రోజుల నుంచి జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పై సమగ్రంగా ముఖ్యమంత్రికి వివరించిన అనంతరం ముఖ్యమంత్రి కూడా పలు సూచనలు చేసి దాదాపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలని కూడా
ఆదేశించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి శివశంకర్ ఏదైతే ప్రత్యేక ఐఏఎస్ అధికారిని కూడా నియమించారు. అయితే ఆయన ఆధ్వర్యంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా మనం చెప్పవచ్చు. అయితే మరో గల్లంతైన 6 జాడ కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ పూర్తి స్థాయిలో కొనసాగుతున్నది. ఏదైతే టీబీఎం శకలాలు బయటికి పంపిస్తుంది, ఏదైతే అతి ప్రమాదకరమైన D1, D2 ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తూ మరోవైపు ఏదైతే కడవర్ బ్యాగ్స్ గుర్తించిన ప్లేస్ లో కూడా తవ్వకాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు భారీ ఎత్తున నీటి ఊటను బయటికి డీవాటరింగ్ చేస్తున్నప్పటికీ ఇంకా నీటి ఊట తగ్గడం లేదని కూడా మనం చెప్పవచ్చు. అయితే భారీ ఎత్తున మట్టి కూడా కూరుకుపోవడం, ఈ మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మాన్యువల్ గా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఏదైతే రోబోటిక్ తర్వాత ఈ ఇతర ఏదైతే టెక్నికల్ సంబంధించిన ఇటువంటివి వాడకుండా మాన్యువల్ గానే ఈ తవ్వకాలు ప్రారంభిస్తున్నారు. అయితే కొంత ఏదైతే లోపల కొన్ని ఆటంకాలు, తర్వాత కొంత సెన్సిటివ్ ప్రాంతంలో ఇటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ తోని సహాయ చర్యలు అయితే కొనసాగించలేమని కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందాలు చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిగా మాన్యువల్ గా చేస్తున్నారు. అయితే మరోవైపు నిన్న ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో అధికారులు వారికి సూచన చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది. అది పూర్తి స్థాయి ఇంకా అధికారులు మనకు చెప్పలేదు. అయితే దాని ప్రకారం తవ్వకాలు ఇక ముందు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే పూర్తి స్థాయి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, మిగతా గల్లంతైన 6 జాడ ఎన్ని రోజుల్లో 6 ఎప్పటికీ బయటికి తెస్తామన్న పూర్తిగా అయితే క్లారిటీ అయితే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు చెప్పలేకపోతున్నాయి. అయితే రెస్క్యూ ఆపరేషన్ మాత్రం పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నాం. 6 జాడ అతి త్వరలోనే కనుక్కుంటామని మాత్రం రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి లేక. ప్రదీప్ చెప్పండి, ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా 32 రోజులు గడిచిపోయింది. అంటే ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉందంటారు? అయితే గల్లంతైన 6 జాడ దొరికే వరకు అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలని కూడా పూర్తి స్థాయిలో ఎస్ఎల్బిసి టన్నళ్లు కూడా పూర్తి స్థాయిలో కొనసాగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు కూడా ముఖ్యమంత్రి సమీక్షలో అధికారులకు చెప్పారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ ఈ 6 జాడ కనుక్కోవడంతో పాటు టన్నళ్లు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అంటే దీనికి సంబంధించి నల్గొండ జిల్లాకు సాగునీటితో పాటు తాగునీటి అందించాలి, పాలమూరు జిల్లాను పచ్చబడేలా సస్యశ్యామలం చేయాలి ఈ ఏదైతే శ్రీశైలం ఈ టన్నల్ ద్వారా అన్న ఆ అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఈ టన్నల్ పనులు ప్రారంభించారు. దాంట్లోనే ఒక్కసారిగా దాదాపు 4 రోజుల క్రితం టన్నల్ సహాయక ఏదైతే కార్యక్రమాలు టీబీఎం మిషన్ ద్వారా ఏదైతే టన్నల్ తోడుతున్న క్రమంలో ఒక్కసారిగా పైన మట్టి కూలడంతో భారీ ఎత్తున వాటర్ రావడంతో దాదాపు 57 మందిలో దాదాపు 8 మంది చిక్కు గల్లంతయ్యారు, మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ నేపథ్యంలోనే గల్లంతైన 8 మంది కోసం గత నెల రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ బృందాలు సెర్చ్ కొనసాగిస్తున్నప్పటికీ భారీ ఎత్తున నీటి ఊట కొన్ని ఆటంకాలు అయితే ఎదురుపడ్డాయి. అది ఎదిరించుకుంటూ 2 మృతదేహాలు బయటికి తెచ్చారు. మరో 6 జాడ ఎప్పటి వరకు బయటికి వస్తాయని మాత్రం క్లారిటీ రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే చెప్పడం లేదు. అయితే మరో వారం రోజుల లోపల పూర్తిగా ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, అడ్డంకులుగిన లేకుంటే మాత్రం 6 జాడ తొందరలోనే కనుక్కుంటామని మాత్రం పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.